హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. మొత్తం ఒకేసారి చెల్లింపు చేస్తూ ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల జీవితాల్లో త్వరలోనే ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సానుకూలమైన మార్పయితే చోటు చేసుకోబోతోంది. ఈ మార్పు కేవలం ఒక చిన్న నిబంధన సవరణ మాత్రమే కాదు. ఇది వృద్ధాప్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక స్వతంత్రాన్ని పెంచే ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనను సమూలంగా మార్చడానికి సిద్ధమవుతోంది. సో, దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో తమ జీవితకాలమంతా అంకిత భావంతో సేవ చేసి పదవీ విరమణ పొందినటువంటి సుమారు 7,00,000 మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. మరి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాత నిబంధనలు నేటి ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా లేవని గుర్తించిన ప్రభుత్వం ఈ సంస్కరణల ద్వారా వారికి మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే అదనపు పెన్షన్ నిబంధనలో కాలపరిమితిని సవరించడం. మరి ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒక పెన్షనర్ వయసు 80 సంవత్సరాలు దాటిన తర్వాతే వారికి వారి బేసిక్ పెన్షన్‌లో అదనపు శాతం లభించేది. కానీ వాస్తవ పరిస్థితులను గమనిస్తే 80 ఏళ్ళు వరకు వేచి చూడడం అనేది చాలామందికి ఆచరణాత్మకంగా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే ఆ వయసు వచ్చేసరికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఉంటుంది. అందుకే వృద్ధాప్యంలో తలెత్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు మరియు రోజురోజుకు పెరిగిపోతున్న ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అదనపు పెన్షన్ పొందే వయసు పరిమితిని 80 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించాలి అని ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. సో, మరి ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే వృద్ధాప్యం ప్రారంభమయ్యే 60, 65 ఏళ్ల నుంచే పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ద్వారా వారిని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచటము. సాధారణంగా ఒక వ్యక్తికి 65 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసులో వైద్య ఖర్చులు అత్యధికంగా పెరుగుతాయి. సామాజిక మరియు ఆర్థిక విశ్లేషణలు చెప్తున్నాయి ఈ మేరకు. సో, మరి ఈ వయసులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు మొదలవుతాయి. మరి దీనివల్ల నెలకు అయ్యే మందుల ఖర్చులు మరియు ఆసుపత్రుల బిల్లులు సాధారణ పెన్షన్‌తో భరించడం కష్టమవుతుంది. మరి ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ తరుణంలో పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచడానికి అదనపు నిధులు అవసరమని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అందుకే పార్లమెంటరీ స్థాయి కమిటీ ఒక చారిత్రాత్మక సిఫార్సును ప్రభుత్వం ముందు ఉంచింది. మరి దీని ప్రకారంగా పెన్షనర్‌కు 65 ఏళ్లు ప్రతి నిండినప్పటి నుండి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అదనపు పెన్షన్‌ను దశలవారీగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో ఎవరిపైనా, ముఖ్యంగా పిల్లలపైన ఆధారపడకుండా తమ ఖర్చులను తామే గౌరవప్రదంగా భరించుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. మరి ఈ కొత్త ప్రతిపాదనలో శాతాలను మనం వివరంగా గమనిస్తే పెన్షనర్‌కు 65 ఏళ్లు నిండగానే వారి బేసిక్ పెన్షన్‌లో 5% అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. ఇది ప్రారంభంలో చిన్న మొత్తంగా అనిపించినా వారి మందుల ఖర్చులకు మరియు చిన్న చిన్న వ్యక్తిగత అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 70 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ యొక్క పెరుగుదల 10%కి చేరుకుంటుంది. అలాగే 75 ఏళ్ల వయసులో 15% మరియు చివరగా 80 ఏళ్లు నిండినప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 20% అదనపు పెన్షన్ అనేది వర్తిస్తుంది. అంటే ప్రతి 5 ఏళ్లకోసారి 5% చొప్పున పెంచుకుంటూ వెళ్ళటం వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా ఒక నిలకడ లభిస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ 65 ఏళ్లలో 5% అదనపు పెన్షన్‌తో మెరుగైన పోషకాహారాన్ని పొందవచ్చు. అదే 75 ఏళ్ల వయసులో 15% పెరుగుదల వారి అత్యవసర వైద్య చికిత్సలకు కొండంత అండగా నిలుస్తుంది. మరి ఇటువంటి క్రమబద్ధమైన వ్యవస్థను అమలు చేయడం ద్వారా పెన్షనర్లు తమ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులను వల్ల ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా చూడవచ్చని పార్లమెంటరీ కమిటీ నొక్కి చెప్పింది. మరి ఈ యొక్క అదనపు పెన్షన్ మాత్రమే కాకుండా పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనల్లో కూడా ప్రభుత్వం భారీ మార్పులను తీసుకురాబోతోంది. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి నగదు రూపంలో తీసుకుంటారు.
సో, దీన్ని ప్రభుత్వం మళ్ళీ 15 ఏళ్ల పాటు ప్రతి నెల వారి పెన్షన్ నుంచి మినహాయించుకుంటుంది. అయితే ప్రస్తుత వడ్డీ రేటు మరియు పెన్షనర్ల సగటు జీవిత కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే గనక ఈ యొక్క 15 ఏళ్ల రికవరీ కాలం అనేది చాలా ఎక్కువని పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా పోరాడుతూ ఉన్నాయి. పార్లమెంటరీ కమిటీ ఈ యొక్క అంశంపై కూడా సానుకూలంగా స్పందించి, ఈ యొక్క రికవరీ కాల పరిమితిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే పెన్షనర్లు 3 సంవత్సరాల ముందే తమ పూర్తి పెన్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఇది వారికి ఆర్థికంగా పెద్ద లాభాన్ని చేకూరుస్తుంది. మరి ఈ సంస్కరణలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇలా ఆర్థికంగా అండగా నిలవటం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఒక గొప్ప మానవీయ దృక్పథంతో కూడినటువంటి నిర్ణయం అవుతుంది. మరి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అత్యంత వేగంగా పరిశీలిస్తోంది మరియు త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక జీవోలు వెలువడే అవకాశము ఉంది. ఈ యొక్క మార్పులు జరిగితే 65 ఏళ్ల వయసు నుండే పెన్షనర్లు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా తమ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకోగలరు. మరి ఇది కేవలం ఒక అదనపు డబ్బు మాత్రమే కాదు. సమాజంలో వృద్ధులు ఆత్మగౌరవంతో ఎవరికీ తల వంచకుండా బ్రతకటానికి ప్రభుత్వం ఇచ్చే ఒక గొప్ప భరోసా. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరూ కూడా ఈ యొక్క శుభవార్తను ఎప్పుడు వింటామా అని ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది వారి జీవిత చరమకంలో ఒక సుఖవంతమైన ఆర్థిక వెసులుబాటునైతే కల్పిస్తుందనటంలో సందేహం లేదు.